ఎవ్రీవన్, వెల్కమ్ టు మామిల్లా మజాక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా డల్గా ఉన్నానండి. ఎందుకంటే బాగా అలసిపోయాం నైట్ అంతా జర్నీ చేసి. ఎందుకు జర్నీ చేశానని అనుకుంటున్నారా? 3 months లాక్డౌన్ తర్వాత మేము మా హోమ్ టౌన్ నుంచి బెంగళూరు వచ్చేసామండి. ఏపీ నుంచి హోల్ నైట్ జర్నీ కర్ణాటక రావడానికి. సో నేను మీతో ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మేమేంటంటే ఇంకా 3 months అయిపోయింది కదా, వచ్చేద్దాము ఏదో ఒక రకంగా. పాసెస్ ఇస్తున్నారు టోల్ గేట్స్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర క్రాస్ అవ్వాలి అంటే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాసెస్ ఇస్తారు. పర్ డే వచ్చేసి కర్ణాటక స్టేట్కి ఒక 1000 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తున్నారు ఆ పాసెస్ ద్వారా. అది కూడా ఏంటంటే ఈరోజు బుక్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ 10 daysకి అవైలబుల్గా ఉంటాయండి. ఈరోజు బుక్ చేయాలంటే నెక్స్ట్ 10th day తర్వాత రోజుకి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మనం మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసేసరికి చాలా పాసెస్ అయితే అయిపోతూ ఉన్నాయి. మేము ఒక 1 week నుంచి ట్రై చేస్తున్నాము పాసెస్ ఏమైనా దొరుకుతాయేమో అని, బట్ మాకైతే అవైలబుల్గా లేవు. ప్లస్ అదొకటి ఇంట్లో మంచి రోజులు అవి ఇవి అని అంటున్నారు. అందుకని మాకు కుదరలేదండి ఆ పాసెస్ తీసుకోవడం. మేము ఇంకా పాసెస్ దొరకట్లేదు కదా, ఏదో ఒకటి పోలీస్ వాళ్ళ మన లోకల్ డీజీపీ పర్మిషన్స్ అలా తీసుకొనైనా వెళ్దాము అని అనుకున్నాము. సో అలా అని ప్లాన్ చేసుకునే టైంలో కరెక్ట్గా పేపర్లో యాడ్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఏంటి అంటే రేపటి నుంచి ఆంధ్ర నుంచి బెంగళూరుకి, కర్ణాటకలో కూడా పర్టికులర్గా బెంగళూరుకి మాత్రమే ఆర్టీసీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చారు. దాన్ని చూసి మేము సరే కార్లో వెళ్దాము అనుకునేది ఇంకా అక్కడితో క్యాన్సిల్ చేసేసుకున్నాము. టికెట్ దొరికితే వెళ్ళిపోదాము, ఒకవేళ టికెట్ దొరకకపోతే ఇంకా కారే ఆప్షనల్గా పెట్టుకున్నాము. సో ఏ రోజైతే యాడ్ ఇచ్చారో మేము ఆ రోజు వెయిట్ చేస్తున్నాం అనమాట, ఏ టైంకి ఓపెన్ చేస్తారు అని. మార్నింగ్ 6 మామూలుగా అయితే రిజర్వేషన్స్ 8 o'clockకి స్టార్ట్ అవుతాయి. మేము 8 o'clock నుంచి ఆన్లైన్లో ట్రై చేస్తున్నాం. ప్లస్ బస్ స్టాండ్కి కూడా మా తమ్ముడిని పంపించాము, ఏమైనా డైరెక్ట్గా తొందరగా ఇస్తారేమో ఆన్లైన్లో పెట్టే లోపే అని, ట్రైన్ రిజర్వేషన్స్ లాగా. సో వెయిట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మాకు ఇంకా విజయవాడ నుంచి ఏమీ డీటెయిల్స్ రాలేదు, ఏ టైంకి పెట్టాలి అనేది తెలియదు, వాళ్ళే పెడతారు, బస్సెస్ అలర్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. సో అది ఏ టైం అవుతుంది అనేది బస్ స్టాండ్ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. సో అంతలోపు మేమేం చేసామంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి విజయవాడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి కనుక్కుంటే ఈరోజు ఈవినింగ్ అవ్వచ్చు లేదా రేపు మార్నింగ్ అవ్వచ్చు అని అన్నారు. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వచ్చు అని అన్నారు. ఏ రోజు అయితే రిలీజ్ చేస్తామని పేపర్లో న్యూస్ ఇచ్చారో దానికి నెక్స్ట్ డే అవ్వచ్చు రిలీజ్ చేసేసరికి అని అన్నారు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. సరే ఎందుకైనా మంచిది అని మధ్యలో ఒక 5-10 minutesకి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నాం. అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఒకరి తర్వాత ఒకరు అట్లా చెక్ చేస్తూనే ఉన్నాము. ర్యాండమ్గా చెక్ చేస్తుంటే సడన్గా నేను ఓపెన్ చేసినప్పుడే రిఫ్రెష్ చేసినప్పుడే డీటెయిల్స్ వచ్చేసాయి అనమాట. ఓన్లీ ఒక్క బస్ మాత్రమే వేశారు. సో ఫస్ట్ డే కదా అండి, విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారంట. సో ఆ రోజు వరకు అయితే ఓన్లీ 150 to 200 మధ్యలో, నెంబర్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఆ నెంబర్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో మా ఊరు నుంచి ఏంటంటే ఒకే ఒక బస్సు వేశారు. ఆ బస్సు ఓపెన్ చేస్తే సీట్స్ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయండి. మేము వెంటనే చూసాం కాబట్టి మాకు కనిపించాయి, మేము బుక్ చేసేసుకున్నాము. బుక్ చేసేసుకుంటే ఫ్రంట్లోనే సీట్స్ దొరికాయి. దొరికిన తర్వాత ఇంకా 2 days ఉందండి మా జర్నీకి. ఆ 2 daysలో మేము అనుకున్నాం అనమాట, ఏమన్నా ఇప్పుడు కరోనా కదా, వీళ్ళు ప్రికాషన్స్ ఏమైనా చెప్తారేమో, ముందు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తారేమో, అది మెసేజ్ రూపంలో అయినా మనకు వస్తుందేమో అని వెయిట్ చేసాం. బట్ ఏం మెసేజెస్ అయితే రాలేదు. మాకు బస్ జర్నీ డేట్ వచ్చినా కూడా ఏం మెసేజెస్ అయితే రాలేదు. మేము అందుకని ఇంకేం చేసామంటే అదే బోర్డింగ్ డే రోజు డైరెక్ట్గా బస్ స్టాండ్కి ఒక 20 minutes ముందే వెళ్ళిపోయాము. ఎందుకైనా మంచిది, ఏమన్నా ముందు ఏమన్నా కొత్త రూల్స్ పెడుతున్నారు కదండి ఇప్పుడు అన్నిట్లో, అలా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఒక 20 minutes ముందే వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఏమని చెప్పారంటే మేము ఒక 4 forms ఫిల్ చేయాలి, ప్రతి ఇండివిజువల్ ఒక 4 forms ఫిల్ చేయాలి. ఆ 4 forms ఏంటి అంటే, ఒకటైతే ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఇంకా మిగతా 3 ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినవి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే మన దగ్గరే ఉంచుకుంటాము. మిగతా 3 forms ఉన్నాయి కదండి, ఆ 3 forms ఏంటంటే, ఒకటి మన డిపో వాళ్ళకి, మన డిపో మేనేజర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందంట అది. ఇంకొకటేమో కర్ణాటక ఆఫీసర్స్ ఉంటారు కదా, బస్ డిపో వాళ్ళు, సో వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలంటే. ఇంకొకటి అయితే కండక్టర్ దగ్గర ఉంచుకోవాలి, ఆ జర్నీ చేసినంతసేపు ఆ కండక్టర్ దగ్గర ఉండాలి ఆ ఫామ్ అయితే. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఇచ్చారంటే, నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి,
ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఫిల్ చేయాలండి. ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి కార్డ్ ఇష్యూ చేస్తుంది కదా, రేషన్ కార్డు ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా, ఓటర్ ఐడి ఇలాంటివి ఏదైనా ఫిల్ చేయాలి అక్కడ. కానీ కంపల్సరీగా ఏదో ఒకటి మన ఐడెంటిటీ ప్రూఫ్ అనేది అక్కడ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇది చేసిన తర్వాత మన కరెంట్ అడ్రస్ ఎక్కడి నుంచి ఆ ఊర్లో నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, అక్కడిది ఒక అడ్రస్ మనం రీచ్ అయ్యాక వన్స్ బెంగళూరు రీచ్ అయిన తర్వాత ఏదైతే ఇల్లు ఉంటుందో ఎవరి ఇంటికైనా వెళ్తుంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ లేదా మన ఓన్ హౌస్ అయితే మన హౌస్ అడ్రస్ కానీ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏం అడిగారంటే, ఏమన్నా లాస్ట్ 1 monthలో కానీ లాస్ట్ 2 monthsలో కానీ మీకు ఫీవర్, కఫ్, కోల్డ్, హెడేక్స్, ఇంకా కొన్ని ఏమైనా డిసీజెస్ కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ లాంటి డిసీజెస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా వచ్చాయని అడిగారు. సో మాకైతే ఏమీ లేవు కాబట్టి మేము నో అనే ఫిల్ చేసేసాము. ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారా లేదా ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తున్నారా అని అడుగుతారు. అది ఎందుకు అంటే, ఒకవేళ ఫ్యామిలీ అయితే అందరి డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాలి, లేదు ఇండివిజువల్గా అంటే ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక నోటీస్ లాగా ఒకటి ఇస్తారండి. ఏంటి అంటే, ఒకవేళ బస్సులో కనుక ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టయితే ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ మేము క్వారంటైన్కి పంపిస్తాము అని చెప్పేసి ఒక నోటీస్ లాంటిది రాశారు. దాని కింద సైన్ పెట్టాలి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో. అండ్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇంకొక 3 forms అన్నాను కదండి, స్టేట్ గవర్నమెంట్కి ఒకటి, కర్ణాటక స్టేట్కి ఒకటి, డ్రైవర్ దగ్గర ఒకటి. ఈ మూడిట్లో కూడా ఓన్లీ మన డీటెయిల్స్ మాత్రమే, అంటే పేరు, ఊరు, అడ్రస్, ఉన్న ఊర్లో అడ్రస్, వెళ్ళబోయే ఊరి అడ్రస్, అక్కడ కూడా ఒక సైన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒక మనకి ఇంటిమేషన్ అనమాట, ఒకవేళ ఏదైనా వస్తే మేము మిమ్మల్ని క్వారంటైన్కి పంపిస్తాము. ఇదంతా మా వెరిఫికేషన్ కోసము. వాళ్ళు ఒక ట్రాక్ పెట్టుకుంటారు కదండి, ఆ ట్రాకింగ్ కోసం అంతా ఇవన్నీ ఫిల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక్కరిది ఇద్దరిది అయితే త్వరగా అయిపోతుందండి. బస్సులో 20 members 22 members అవైలబిలిటీ ఉంది బస్ సీటింగ్. సో ఇంతకుముందు అయితే 45 దాకా ఉండేవి కదా, బట్ ఇప్పుడు హాఫ్ అయిపోయాయి, దగ్గర హాఫ్, 22 ఉండొచ్చు నేను అనుకోవడం. ఆ 22 members కొంతమంది ఎగ్జాక్ట్ టైం బస్ స్టార్ట్ అయ్యే 5 minutes ముందు, 2 minutes ముందు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి అప్పట్లో లాగా. సో వాళ్ళ వల్ల మాకేంటంటే ఒక 1/2 hour డిలే అయిపోయింది. 4 forms ఫిల్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఒకటైతే టకటక చేసేస్తాము, బట్ కొంతమంది అందరూ చేసేసరికి లేట్ అయిపోయింది. అందరూ చేసేసిన తర్వాత బస్సులో వాళ్ళు అదే ఎక్కేటప్పుడు శానిటైజర్ కొంచెం ఒక డ్రాప్ వేస్తారంటే ఇంకా మనము శానిటైజ్ చేసేసుకొని హ్యాండ్స్ బస్ ఎక్కేయాలి. అందరూ బస్ ఎక్కిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకుంటారు ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు. నోట్ చేసుకున్న తర్వాత డిపో మేనేజర్ బస్లో అందరికీ అనౌన్స్ చేస్తారనమాట, ఎక్కడ బస్సు ఆపేది ఉండదు, ఒకసారి ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా ఆపేది ఉండదు అని చెప్పారు. సో మాకు కూడా ఏమని చెప్పారంటే, అందరికీ మీరు ఎవరు రిక్వెస్ట్ చేయొద్దు దయచేసి, ఇప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకొని మీరు రిక్వెస్ట్ చేసినా గొడవ పెట్టినా ఏం చేసినా మేమైతే ఆపేది లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగానే చెప్పారు. సో ఎవరు మా జర్నీలో అయితే ఎవరు మధ్యలో అడగలేదు ఆపమని. కానీ ఒక్క లేడీ మాత్రం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మాది ఇల్లు ఇక్కడే అని ఆపండి అని చెప్పింది. బట్ ఆ డ్రైవర్ కండక్టర్ అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కూడా, డెస్టినేషన్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కూడా చెకింగ్ ఉంటుంది, మమ్మల్ని అరుస్తారు అని చెప్పేసి వాళ్ళైతే ఆపలేదు. సో ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత, ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా బస్ స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయ్యి ఒక 1 hour తర్వాత కొంతమంది అడిగారనమాట ప్యాసింజర్స్, ఫుడ్కి ఆపుతారా లేదా, మామూలుగా డిన్నర్కి ఆపుతారు కదండి నైట్ జర్నీస్ అంటే, ఆ డిన్నర్కి ఆపుతారా లేదా అని అడిగితే అప్పుడు డ్రైవర్ కండక్టర్ ఏమన్నారంటే, మేము ఏదైతే డిన్నర్కి స్టాప్ ఉంటుందో ఆ స్టాప్ బస్ స్టాండ్ కూడా క్లోజ్ చేసేసారు 7 o'clock కల్లా. సో అక్కడ ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు. ఏవైనా ఒకవేళ డాబాస్ కానీ ఇలా రెస్టారెంట్స్ ఏమైనా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదండి రోడ్ సైడ్, అవి కనిపిస్తే మేము ఆపుతాము, బట్ ఇంకా మీ ఇష్టము, మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మేము కూడా ఇంతకుముందు బాక్సెస్ తెచ్చుకునే వాళ్ళము, బట్ ఇప్పుడు తెలియదు కదా ఎలా ఉంటుందో, అందుకని మేము తెచ్చుకోలేదు అని అన్నారు. సో మా విషయానికి వస్తే మేమైతే ఆల్రెడీ బాక్సెస్ పెట్టేసుకున్నామండి, డిన్నర్కి పెట్టేసుకున్నాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం రాలేదు, అసలు బస్ దిగే ఛాన్స్ కూడా లేదు, మేము పెట్టేసుకున్నాము. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పాను కదండి, అది మాత్రం మనకే ఇచ్చేస్తున్నారు. మిగతా 3 forms మాత్రం ఒకటేమో ఆ డిపో మేనేజరే, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ డిపో మేనేజర్ దగ్గరే ఉంచుకుంటారు. అండ్ ఇంకొక సెకండ్ ఏమో డ్రైవర్ దగ్గర ఉంచుకుంటున్నారు. థర్డ్ సెట్ కూడా డ్రైవర్ దగ్గర ఉంచుకున్నారు, బట్ సెపరేట్గా పెట్టారు. ఎందుకు అంటే అవి మనం దిగిన తర్వాత, బస్ దిగిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడానికి.
సో ఈ ఫామ్స్ అయితే ఎవరి వాళ్ళ దగ్గరే ఉంచుకోమని చెప్పారు. ఎందుకంటే మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయి, అప్పుడు ఈ ఫామ్ చూపించాలి, మీరు క్రాస్ చేయాలి అని అంటే అని అన్నారు. సో అందరూ జాగ్రత్తగానే పెట్టుకున్నారు. మేము స్టార్ట్ అయిన తర్వాత ఒక 7 hours-కి ఆంధ్ర బార్డర్ వచ్చిందండి. ఆంధ్ర బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ ఉంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్ దగ్గర ఎగ్జాక్ట్ బార్డర్కి ఒక 2-3 kilometers ముందే మన ఆంధ్ర పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టారు. సో అక్కడ చెక్ చేశారు. ఏం చెక్ చేశారు అంటే, మాకు ఏవైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చారో ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేయించుకోవాలి, అంటే ఈ చెక్ పోస్ట్ పాస్ అయిపోయినట్టు. ఉన్న వాళ్ళందరూ చెక్ చేసుకున్నారు, సైన్ పెట్టించేసుకున్నారు. సో అందరూ ఎవరు పోగొట్టుకోకుండా పెట్టుకున్నారు కాబట్టి అందరూ మళ్ళీ బస్సు ఎక్కేశారు. అంత పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ బస్ని క్రాస్ చేయమని చెప్తున్నారు చెక్ పోస్ట్ని. సో నెక్స్ట్ ఆ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత, ఆంధ్ర బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఇంకొక 2-3 kilometers-కే కర్ణాటక వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టేశారు, కర్ణాటక పోలీస్. సో ఆ చెక్ పోస్ట్లో ఏమైందంటే, ఇక్కడ కూడా అక్కడలాగే నార్మల్గా స్లిప్ చూయించేస్తే పంపించేస్తారేమోలే అని అనుకున్నాము. సో అందరం దిగి సైన్స్ పెట్టించుకుంటూ ఉంటే అప్పుడు చెప్పారనమాట అక్కడ కర్ణాటక పోలీస్ వాళ్ళు, ఇక్కడ సైన్స్ కాదు పెట్టించుకునేది, హ్యాండ్ మీద స్టాంప్ వేస్తారు అని చెప్పారు. సో హ్యాండ్ మీద స్టాంప్ వేస్తారు అని చెప్పారు. అందరం ఇంకా క్యూలో నించున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరికి టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారండి. కర్ణాటక పోలీస్ వాళ్ళైతే టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు, ప్లస్ హ్యాండ్ మీద సైన్ చేస్తున్నారు మనం ఆ స్లిప్ చూపించిన తర్వాత. హ్యాండ్ మీద స్టాంప్లో ఏమని ఉందంటే, యూ హ్యావ్ టు బీ ఇన్ హోమ్ క్వారంటైన్ టిల్ అని చెప్పేసి నెక్స్ట్ 7 days ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్తో స్టాంప్ వేసేస్తున్నారు అందరికీ. మాకు కూడా స్టాంప్స్ వేసేసారు. ఇంకా మేము వచ్చి బస్సు ఎక్కేసాము. ఈ చెక్ పోస్ట్ క్రాస్ చేసేసరికి ప్రతి ఒక్కళ్ళు దిగుతుండాలి, ఎక్కుతుండాలి కదండి. సో మాకు ఇక్కడే బాగా టైం పట్టేసింది. దీని తర్వాత ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఒక చిన్న చెక్ పోస్ట్ వచ్చింది. బట్ అక్కడ డ్రైవర్ దగ్గర ఏదో ఒక స్లిప్ ఉంది, అంటే ఆ కర్ణాటక పోలీస్ వాళ్ళు ఏదో ఇచ్చినట్టున్నారు స్లిప్, ఈ బస్సు అంత క్వాలిఫైడ్ అని చెప్పేసి ఏదో ఇచ్చినట్టున్నారు. సో అది చూపించేసరికి అక్కడ ఎవరిని దింపలేదు. బట్ టైం మాత్రం పట్టింది, ఎందుకంటే మనలాంటి వెహికల్స్ చాలా ఉంటాయి కదండి. సో క్యూలో ఉన్నాయి చాలా, అందుకు టైం పట్టింది. తర్వాత టోల్ గేట్ దగ్గర కొన్ని వెహికల్స్ ఉండేసరికి అక్కడే టైం పట్టింది. మేమైతే ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి మాకు ఒక 2 hours లేట్ అయిందండి. ఇచ్చిన టైం కంటే, అరైవల్ టైం కంటే ఒక 2 hours లేట్ అయింది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా ప్రతి చోట ఆగాలి అట్లా, కాబట్టి లేట్ అయింది. సో మేము ఇప్పుడైతే బెంగళూరుకి ఎంటర్ అయిపోయామండి. బెంగళూరుకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది కేఆర్పురం కదా. సో అక్కడ చూసిన తర్వాత ఏంటంటే, ఆ మార్కెట్ని చూసిన తర్వాత ఏంటి అసలు జనాలు ఫాలో అవుతున్నారా లేదా, అసలు లాక్డౌన్ ఉన్నట్టే లేరు ఎవరు జనాలు కూడా. ఎందుకు అంటే అంత గుంపులుగా ఉన్నారు ఏ చోట చూసినా కూడా. ఇంకా సరేలే అని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే సడన్గా ఒక లేడీ వచ్చి ఆపిందనమాట. అదే డ్రైవర్తో మాట్లాడుతుంది, ఆపండి నేను ఇక్కడ దిగిపోతాను అని చెప్పి. బట్ కండక్టర్ ఏమన్నారంటే, లేదమ్మా మాకు మళ్ళీ వెళ్ళిన తర్వాత బెంగళూరు బస్ స్టాండ్లో చెకింగ్ ఉంటుంది, సో మీకు ప్రాబ్లం అవుతుంది మాకు ప్రాబ్లం అవుతుంది, ఇలా మధ్యలో ఆపితే అందువల్ల మేము చేయలేము, ప్లీజ్ ఏమనుకోవద్దు అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఆ లేడీ వెళ్ళి కూర్చుంది. నేను ఇంకొక సజెషన్ ఇక్కడ ఏం చెప్తానంటే అండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బిలో 5 years 10 years అలా ఉన్నవాళ్ళు మాత్రం అసలు ట్రావెల్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కడ ఆపట్లేదు వాళ్ళు, స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు ఎక్కడ ఆపేది లేదు అని. అంటే మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఇంకెప్పుడు ఆపట్లేదు వాళ్ళు. ఇక్కడ దిగుతాము అక్కడ దిగుతాము ఏవి అసలు మనం చెప్పిన మాటలే వినట్లేదు. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలకి అయితే స్టాంప్ వేయరండి వాళ్ళు, ఎందుకో తెలియదు కానీ రీజన్. బట్ వాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే వేశారు, చిన్నపిల్లలకి వేయము అని అన్నారంట. సో ఇంకా మేము వచ్చేసాము, బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ఎంట్రన్స్ దగ్గరే కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు ఉంటారు కదండి, ఎంప్లాయీస్, వాళ్ళు వచ్చేసారనమాట. ఎవరిని దిగనివ్వలేదు అసలు. కొంచెం సేపు ఒక 2 minutes ఆగిన తర్వాత కండక్టర్ వచ్చి చెప్పారు, సరే ఇంకా స్లిప్ తీసుకొని అందరూ దిగండి అని. సో ఒక్కొక్కరు దిగుతున్నప్పుడే వాళ్ళని నోట్ చేసుకుంటున్నారు, ఎంతమంది అక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ ఎంతమంది దిగుతున్నారు అని. అంతా కన్ఫర్మ్ అని చెప్పిన తర్వాతే స్పీడ్ అయిపోమన్నారండి. సో మేము కూడా మా లగేజ్ తీసేసుకొని కిందకి దిగి మాకు అంత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. సో ఇదే మా ఎక్స్పీరియన్స్. చేతికి ఏదైతే స్టాంప్ వేసారో అదైతే ఎక్కువసేపు లేదండి, ఎందుకంటే మేము నిద్ర లేచినప్పుడల్లా చెక్ పోస్ట్ దగ్గర ఆపినప్పుడల్లా శానిటైజ్ చేస్తూనే ఉన్నాము హ్యాండ్స్ని. ఇంటికి వచ్చేలోపే చెప్పాలంటే స్టాంప్ వేసిన తర్వాత ఒక 10 times చేసి ఉంటామండి. క్యాబ్ ఎక్కిన తర్వాత, క్యాబ్ దిగేటప్పుడు, మధ్యలో ఒకసారి అలా చేస్తూనే ఉన్నాము. ఎందుకో
బస్ దిగేటప్పుడు కూడా అప్పుడప్పుడు హ్యాండిల్స్ పట్టుకుంటూ ఉంటాం కదా, అందుకోసమని మేము శానిటైజ్ చేస్తూ ఉన్నాము. ఆ శానిటైజర్తోనే సగం అదే పోయింది. ఇంక ఇంటికి వచ్చి సోప్తో వాష్ చేసేసరికి మొత్తం పోయింది. అందుకే నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను, బట్ ఫోటో ఉంటే మాత్రం పెడతాను. ఇంకా నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మాస్క్ అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. మనకి గాలి ఆడదు, కాకపోతే పెట్టుకోవాలి అది కంపల్సరీగా. ఆర్టీసీ బస్ మేనేజర్ కూడా చెప్తారు, ఆర్టీసీ మేనేజర్ వాళ్ళు కూడా చెప్తారు స్టార్ట్ అయ్యేటప్పుడే మాస్క్ పెట్టుకోండి అని. కొంతమంది ఉన్నవాళ్ళు పెట్టుకున్నారు, లేని వాళ్ళు పెట్టుకోలేదు. బట్ మన సేఫ్టీ మనకు ముఖ్యం కదా, అందుకని పెట్టుకుంటేనే మంచిది. శానిటైజర్ కూడా క్యారీ చేయండి మీరు. బెటర్ శానిటైజర్ మన చేతితో ఉంటే వాళ్ళు ఇచ్చింది యూజ్ చేయకుండా మనదంటూ మనకు ఓన్గా ఉంటుంది. సో మేమైతే ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాము. కానీ ఇక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది. 3 months అయింది కదా మేము ఇంట్లో లేక. సో బాగా మట్టి పట్టిపోయింది. ఇంక ఇది క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు పడుతుందో నాకైతే తెలీదు. చాలా మట్టిగా ఉంది ఇల్లంతా. ఓకే, సరే అండి. ఇవి నా ఎక్స్పీరియన్సెస్, నా బస్ జర్నీ ఆంధ్ర టు కర్ణాటకకి ట్రావెల్ చేసినవి. సో మీరు కూడా అన్ని ప్రికాషన్స్ యూజ్ చేస్తూ మీరు వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి సేఫ్గా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.